గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచాను. నిన్నంతా డిజోరియంటెడ్ ఉంది టైము. అండ్ ఎర్లీ మార్నింగ్ వచ్చాము. ల్యాండ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ అయింది. ఇంకా నిన్న డే టైం అంతా పడుకున్నాము. నిన్న నైట్ లేచి మళ్ళీ నేను డిన్నర్ చేసి మళ్ళీ పడుకొని లేచాము. సో లగేజ్ అంతా ఇక్కడే ఉంది. బ్యాక్ ప్యాక్ ఇవి పచ్చళ్ళు అక్కడ నుంచి తెచ్చుకున్నవి కొంచెం కొంచెమే తెచ్చాము. అవి లీక్ అవుతుంటే జస్ట్ పచ్చళ్ళ వరకు ఓపెన్ చేసి పెట్టామన్నమాట. ఇంకా కొంచెం వెన్నీళ్ళవి స్నానం చేయాలి. నేనేం చేయలే. వెన్నీళ్ళు పెట్టుకోవాలి. గిన్నె ఇక్కడ చిన్న గిన్నెలు ఏం లేవు, వెనక కూడా లేవు. డిష్ వాషర్లో ఉన్నాయని చూస్తా. ఏం లేదు, స్నానాలు చేయడం అందరం. ఇవన్నీ కడిగినాయనా? నాకు చిన్నది కావాలి. నేను కడుక్కుంటా. నిమ్మకాయలు ఉన్నాయా? ఇండియన్ గ్రాసరీకి కూడా వెళ్దామా? నిమ్మకాయలు కూరగాయలు లేవు, తెచ్చుకోవాలండి. టమాటాలు ఒకటే అయిపోయినాయి కదా, నేను వచ్చేటప్పుడు ఈ కరివేపాకు పొడి కూడా ఇండియా నుంచి తెచ్చింది. ఫ్రెష్గా స్మెల్ వస్తుంది. అదే పచ్చళ్ళు ఆయిల్ లీక్ అయిందని చెప్పాను కదా, చూడండి. వేరే బాక్స్లో పెట్టాలి ఇది. సో సండే లంచ్కి వెళ్తున్నాము బయట. ఇంట్లో చేసేది ఓపికలేదు ఇంకా ఇవాళ. నిన్నంత టైర్డ్ అయ్యి వచ్చాము. ఇవాళ ఏదో కొత్తగా రెస్టారెంట్ ఏదో ఓపెన్ చేశారు మా దగ్గర, అంటే ట్రై చేద్దాంలే అని వెళ్ళాము. ఫుడ్ అయితే బాగుంది. ఇడ్లీ ఒకటి ఆర్డర్ చేసాము. ఆ తర్వాత ఇంకా చిల్లీ చికెన్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఆర్డర్ చేసాము. ఫుడ్ అయితే బాగుంది ఓవరాల్గా. ఇడ్లీ అయితే చాలా బాగుంది. వైబ్ కూడా ట్రెడిషనల్ వైబ్ ఉంది. చూసారు కదా, శారీస్ బాగున్నాయి ఆర్ట్ వర్క్లో. ఇది పెయింటింగ్ యాక్చువల్లీ, ఫోటో ఫ్రేమ్ కాదు. సో ఇడ్లీలు ఇచ్చారు. అంటే ఇండియాలో చట్నీస్లో ఇస్తారనమాట, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చట్నీస్ అనే రెస్టారెంట్లో. సో అలా అనిపించింది ఇడ్లీ చట్నీ టేస్ట్. ఇది చిల్లీ చికెన్ బాగుంది, చిల్లీ చికెన్ కూడా. ఇంకా ఇదేమో ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, చికెన్ కాదు. ఇదేమో చికెన్ బిర్యానీ టేస్ట్ అంత బాగాలేదు, కానీ ఫ్రైడ్ రైస్ బాగుంది. సో చికెన్ బిర్యానీ మిగిలితే ఇంకా అది తీసుకెళ్ళాము అనమాట ఇంటికి. ఆ తర్వాత నెక్స్ట్ ఇండియన్ గ్రాసరీకి వెళ్ళాము. వెజ్జీస్ అన్నీ తీసుకోవాలి. ఆన్ ద వే ఇంకా ఇండియన్ గ్రాసరీకి కూడా వెళ్ళి కావాల్సిన కూరగాయలన్నీ తీసుకొని వెళ్ళాం అనమాట. ఇవన్నీ ఇక్కడ దొరికే మన సామాన్లు, కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి.
సో బయట షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వచ్చాం అప్పుడే. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలన్నమాట. కూరగాయలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. సో ఇది బిల్లు $36 ఎంత అయినట్టుంది కూరగాయలన్నీ కలిపి. జస్ట్ కూరగాయల వరకే తీసుకున్నాం, ఇంకా వేరే సరుకులు కూడా ఏం తీసుకోలేదు. ఆ, కూరగాయలు బీన్స్ ఒకటి, దోసకాయ, బీరకాయ, పెరుగు ఒక బాక్సు, పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నాం. సిలిండరు, కొత్తిమీర ఇవన్నీ కూడా తీసుకున్నాము. ఆలు కొన్ని, ఉల్లిపాయలు ఇక్కడ కాస్ట్కోలో కూడా దొరుకుతాయి, కాకపోతే అక్కడ చాలా క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇండియన్ గ్రాసరీలోనే తీసుకుంటాం మేము. కొంచెం టేస్ట్ కూడా ఇండియన్ గ్రాసరీవి కొంచెం బాగుంటాయి కాస్ట్కో కంటే కూడా. ఇవి ఇంకా నిమ్మకాయలు, ఇది వెల్లుల్లి ఇక్కడ కొంచెం లావుగానే ఉంటాయి, నాటువి దొరకవు, హైబ్రిడ్వి దొరుకుతాయి. ఇండియాలో లాగా ఉండవు టేస్ట్, బట్ దొరికిన వాటితో సరిపెట్టుకేసుకోవడమే. ఇవి క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగుతాను కాబట్టి నేను, నా కోసం తీసుకున్నారు. ఇంకా కొబ్బరికాయ. అదే అనమాట కూరగాయల లిస్ట్.